అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శేషసాయి, వేదా హాస్పిటల్, సత్యనారాయణపురం. లోటస్ మీడియా ద్వారా మనం ఇప్పటివరకు ఎన్నో ఆరోగ్య విషయాల గురించి చర్చించుకుంటున్నాం. మనం మంచి ఆరోగ్యంతో మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనం లోటస్ మీడియా ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దీనిలో భాగంగా ఈరోజు కుక్క కాటు, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటని మనం చర్చిద్దాం. ఈ ఎండాకాలంలో కానీ చాలా కాలాల్లో ఈ కుక్కలు రోడ్ల మీద బాగా ఎక్కువగా తిరగడం, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు వాటిని ఏదో చేస్తారన్న భయంతోటో, లేకపోతే ఈ చిన్నపిల్లలు అల్లరి చేష్టలతోటి వాటిని రాళ్ళేసి కొట్టడం ద్వారా వాటిని ప్రొవోక్ చేసి కుక్క కాటుకి గురయ్యేదానికి కొన్నిసార్లు ఛాన్సెస్ ఉంటాయి. కుక్క కాటు అవగానే, అంటే కుక్క కరవగానే వెంటనే సోప్ వాటర్ తోటి ఆ భాగాన్ని మొత్తం శుభ్రంగా కడిగేయాలి. ఎందుకంటే దాంట్లో ఉండే ఈ ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటీన్ పెనిట్రేట్ అవ్వకుండా, అంటే బాడీ లోపలికి వెళ్లకుండా సోప్ వాటరు ఆ ప్రోటీన్ మొత్తాన్ని విచ్ఛిన్నం చేసేస్తుంది. సో దానివల్ల ఏంటంటే రేబీస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వెంటనే కడగగానే దగ్గరలో ఉన్న డాక్టర్ తీసుకువెళ్ళి డాక్టర్ చూయించి ఒక వ్యాక్సిన్స్ ఉంటాయి, 6 వ్యాక్సిన్సే ఉంటాయి. పాతకాలంలాగా 16 ఇంజెక్షన్స్ ఇప్పుడు అవన్నీ ఏం లేవండి. 6 వ్యాక్సిన్స్ ఉంటాయి. ఈ 6 వ్యాక్సిన్స్ 0 డే, 7th డే, 14, 21, 27 ఇట్లా డేస్ ఉంటాయి. తప్పనిసరిగా ఆ డేట్లు తప్పకుండా మీరు డేట్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పిచ్చి కుక్క అయినా, మంచి కుక్క అయినా, ఇంట్లో కుక్క అయినా సరే మనం నెగ్లెక్ట్ చేయకుండా కంపల్సరీ యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ వేయించుకోవాల్సి ఉంది. ఎందుకంటే రేబీస్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. వస్తే తగ్గడం అంటూ ఉండదు, చాలా ప్రమాదం అవుతుంది. కనుక కుక్కలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండడం, కుక్కలను దగ్గర తీసుకోవడం, నాకకుండా చూసుకోవడం, కుక్క కాటికి గురవకుండా చూసుకోవడం చేయాల్సి వస్తుంది. ఇందువల్ల ఏంటంటే ఈ రేబీస్ నుంచి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది.